Hello everyone. Good morning. Sorry, good afternoon. Kada? Good afternoon. సో మరిద్దు ఏం చేస్తుందంటే కిచెన్లో మనం వంట చేసేటప్పుడు నానా హంగామా చేస్తుంది. చూడండి, ఇగో చూడండి, గిన్నెలు సర్దడం కానీ అంత అల్లరి చేస్తుంది, మొత్తం తీసి పెడుతుంది. నువ్వు యు ఆర్ హెల్పింగ్ యువర్ మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా? అండ్ రితు ఏం నేర్చుకుంది ఇప్పుడు? షీ ఈజ్ నౌ 15 months old. వాట్ డిడ్ యూ లెర్న్? జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్, వేర్ ఇస్ యువర్ హెయిర్? ఓ వావ్, గుడ్ జాబ్, క్లాప్స్. ఎస్. సో మీ పిల్లలు 15 monthsలో 16 monthsలో ఏమేమి చెప్తుండేనో కమెంట్ చేయండి. మాటలు అయితే ఆల్మోస్ట్ చెప్తుంది. మనం ఏదైనా రిపీట్ చేస్తే రితు ఇంకో చూడు, చిటికలు కూడా వేస్తుంది. సో కానీ నీ పని చూసుకో, నేను వంట చేసుకుంటా. సో ఎట్లాగో ఇంట్లో టమాటో కర్రీ ఉంది, సో రైస్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నేను ఫస్ట్ టైం రిద్దుకి ఇట్లా ఎగ్స్ ట్రై చేస్తున్నాను. బ్రౌన్ ఎగ్స్ ట్రై చేస్తున్నాను. నేను చెప్తాను, ఒక నిమిషం ఆగు, నేను చెప్తాను వీటి గురించి ఏమవుతుంది. సో పిల్లలకి చిప్స్ ఇవ్వడము నాట్ ఏ గుడ్ హ్యాబిట్, బట్ ఏదైనా మనకి పని కావాలంటే, ఏదైనా వర్క్లో ఎంగేజ్ చేయాలంటే డెఫినెట్గా ఇవ్వాలి, బట్ నాట్ మోర్. ఒక 2 to 3 ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే మనకు కూడా కొంచెం పనులు ఉంటాయి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి, తప్పదు. అంతేనా నీ ఎక్స్ప్రెషన్ చూపి, అంతేనా? మీకు చాలా హ్యాపీ అనమాట. అంటే దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం పెప్పి ఆ సాల్ట్, ఆ టేస్ట్ చాలా ఇష్టము. చాలా తక్కువ ఇస్తాను, ఎక్కువైతే ఇవ్వను. సిట్ హియర్, కూర్చో. సో ఆమెను అట్లా ఎంగేజ్ చేయడానికి అయితే కొన్ని ఇవ్వాలి. అండ్ ఈ బ్రౌన్ ఎగ్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో మీరైతే పిల్లలకి పెట్టారా? ఒకవేళ మీ పిల్లలకి ఇంతకుముందు ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే ఎట్లుంటుంది ఏంటిది అని కూడా చెప్పండి. అండ్ నాకు కూడా కొంతమంది రికమెండ్ చేశారు, సో నేనైతే ట్రై చేస్తున్నాను. అండ్ నా కోసం అయితే వైట్ ఎగ్స్ పెట్టుకున్నాను, రిదు కోసము బ్రౌన్ ఎగ్స్, అవి 6 పెట్టాను. సో చూద్దాము ఎట్లుంటుంది, తింటుందా లేదా చూసి తర్వాత చూద్దాము. అండ్ సో లంచ్ టైం ఆల్మోస్ట్ దాటింది, ఎందుకంటే నాని సౌండ్ చేయొద్దు, నో సౌండ్, ఎందుకంటే ఏమంటారు, తను లేట్గా పడుకుంటుంది. ఎంత ట్రై చేసినామని కూడా లేట్గానే పడుకుంటుంది. పాప కోసం ఎంత చిన్న కుక్కర్ తీసుకున్నాను యాక్చువల్లీ, బట్ తింటదేమో అని ఆశతో తెప్పించుకున్నాను, కానీ బట్ తినట్లేదు. నాకు తెలియదు ఎందుకు తింటలేదు, అసలు ఏం తింటలేదు. సో ఒకటైతే టిప్ ఫాలో అవుతున్నాను. మమ్మీ మల్టీగ్రెయిన్ ఆటా పౌడర్ చేసి ఇచ్చింది, సో దాన్ని నేను జావాలాగా చేసి తాగిపిస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ దెన్ అది కూడా ఫోర్స్ఫుల్గానే తాగుతుంది, అది కూడా ఫోర్స్ఫుల్గానే తాగుతుంది, బట్ తప్పదు. అది 2 పూటలు అది పెడితే ఒక పూట రైస్ తినిపించడానికి ట్రై చేస్తున్నాను, లేకపోతే పాలు బిస్కెట్స్ కూడా హెల్దీ కావు, మైదా. బట్ తను తినడమే ఎక్కువ. నాకు ఫ్రూట్స్ తినిపిస్తున్నాను, చాలా తక్కువ క్వాంటిటీలో తింటుంది, బట్ దట్స్ ఓకే. మనం ఫోర్స్ఫుల్గా అయితే పిల్లలకి ఏది పెట్టొద్దు. అండ్ ఇంకొకటి వచ్చేసి స్లీప్ అస్సలే పడుకోదు. నేను మధ్యాహ్నం అంతా పడుకోనివ్వకుండా ఎంగేజ్ చేస్తున్నా నిద్ర పోవద్దు అని, బట్ దెన్ కూడా తను 3 o'clock ఆల్మోస్ట్ 2:30 వరకు చేస్తుంది. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా? చేస్తే మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, మీరు ఏం చేస్తుండే, ఇట్లాంటి వాటికి కూడా చెప్పండి నాకు. సో యాజ్ ఎ న్యూ మామ్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, కొత్తవన్నీ. ఇఫ్ మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాతో షేర్ చేసుకోండి. సో దిస్ ఈస్ మై ఫస్ట్ బ్లాగ్ అనమాట యాజ్ ఎ మామ్. నేను ఎప్పుడు షూట్ చేయలేదు, బట్ వై నాట్, ఐ కెన్ ట్రై అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, సో దట్ ఇట్ విల్ బీ ఎంకరేజింగ్ టు మీ. నేనైతే రైస్ పెట్టుకొని సో ఒక ఎగ్ బాయిల్ చేస్తాను రితుకి. సో చూద్దాము తింటుందో తినదో ట్రై చేస్తాను. అండ్ దెన్ నాకు ఆమ్లెట్ అన్నా ఏదైనా చేసుకొని నేను తింటాను. సో అంతే, బాయ్. I'm washing egg properly and putting this egg into rice so that
టైం సేవ్ అవుతుంది మనకు. సో ఇట్లా వచ్చిన ఎగ్స్ ఇట్లా వాటర్లో వేసేసిన. సో దాట్స్ ఇట్. సో ఆమ్లెట్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఐ డిసైడెడ్ టు డూ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసిన తర్వాత, అంటే దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అంటే మిర్చి పౌడర్ ఏం వేయట్లేదు. ఎందుకంటే నేను మార్నింగ్ ఆల్రెడీ మా హస్బెండ్కి లంచ్ బాక్స్కి టొమాటో కర్రీ చేశాను, కొంచెం టొమాటో కర్రీ కూడా ఉంది. సో దీన్ని నేను స్క్రాంబుల్ చేసి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఒక సైడ్కి జరిపేస్తున్నాను. ప్యాన్లోనే సైడ్కి జరిపేసిన తర్వాత దాంట్లోనే నా దగ్గర ఆల్రెడీ ఉన్న టొమాటో కర్రీని దాంట్లో వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ టొమాటో కర్రీ కూడా కుక్ అయిపోయింది, ఆయిల్లో కొంచెం మిక్స్ అయ్యి హాట్ అవుతుంది. సో ఇట్లయితే చేస్తున్నాను సింపుల్గా, సో దట్ మంచిగా టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, తినాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఎందుకో ఈ మధ్య రైస్ అసలే తినబుద్ధి అవుతలేదు. నేను బేసిక్గా రైస్ క్వాంటిటీ చాలా తక్కువ తింటాను, ఇంకా దాంట్లో కూడా అసలు రైస్ తినబుద్ధి అవుతలేదు. మీకు ఎంతమందికి టొమాటో ఎగ్ అంటే ఇష్టము? నేను టొమాటో ఎగ్ అయితే ఎట్లా చేస్తానంటే, టొమాటో కర్రీలో ఎగ్స్ని ఇట్లా కొట్టి పోస్తాను, ఆనియన్ ఎగ్ చేసినట్టే. కానీ దాన్ని ఇట్లా జరపను అనమాట, డిస్టర్బ్ చేయకుండా ఇట్లా మంచిగా ముద్దలాగా ఎగ్ అనేది అట్లనే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అది. సో ఫైనల్గా లంచ్ అయితే ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. సో ఇవాళ లేట్ అయింది. ఇట్లయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ దెన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్టెడ్. సో దిస్ ఈస్ హౌ మై డే విల్ బీ. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.